హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 81/100 ఆఫ్ మేకింగ్ మై లైఫ్ బెటర్. ఈవేళ మార్నింగ్ టిఫిన్కి నాన్న బయట నుంచి బోండాలు తీసుకొని వచ్చారు. దానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. మేమందరం కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా అమ్మమ్మ వారాలు చేస్తుంది. వాళ్ళది కుర్ని గ్రామం, గార మండలం అనమాట. వాళ్ళ ఊరు వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సు ఉంటుంది అనమాట. ఓన్లీ ఒక బస్సే ఉంటుంది. అది కూడా కరెక్ట్గా వస్తుందో చెప్పలేము. ఆటోలకు మారుతూ వెళ్ళాలన్నమాట. 3 ఆటోలు మారాలి. వెళ్ళే దారంతా కూడా పొలాలే ఉంటాయి. ఇప్పుడు టైం కాదు కాబట్టి చూడడానికి బాగోలేదు, కానీ మంచి పొలం టైంలో వెళ్తుంటే చాలా బాగుంటుంది చూడడానికి. వెళ్ళినప్పటికీ 10 అయిపోయిందనమాట. అప్పుడు ఉప్మా చేశారు, టైం అయిపోతుందని చెప్పేసి. నాకు టాబ్లెట్ లేట్ అయిపోయింది కాబట్టి నాన్న మార్నింగ్ టిఫిన్ తెచ్చేశారనమాట నా కోసము. తర్వాత అరిటాకులు కావాలి అని చెప్తే నేను మా తమ్ముడు వాళ్ళందరం కూడా వెళ్ళామన్నమాట అరిటాకులు కోయడానికి. ఊర్లో కాబట్టి ఎవరు ఏమనుకోరు. ఇంటికి వచ్చిన తర్వాత పూజ సామాన్లు అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని ఇంటి దగ్గర దండం పెట్టేసి గుడికి బయలుదేరామన్నమాట. 1 by 1 అలాగా ఒక వీడియో తీయమని చెప్పారు. మా అమ్మమ్మకి 4 కూతురులు అనమాట. సో మొత్తం 4 ఫ్యామిలీలు కలిపి 18 మంది ఉండేవాళ్ళము. మా తాతయ్య ఇంకా మా చెల్లి చనిపోవడం వల్ల మొత్తం 16 మంది అయ్యామన్నమాట. ఈసారి మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా 16 మంది కూడా అటెండ్ అయ్యారు. వీడియో అయితే బాగా వచ్చింది, అందరూ ఎంట్రీ వీడియో. లాస్ట్కి మా అమ్మమ్మ వచ్చిందనమాట. మేము అందరం కలిపి 2 గుడ్లకు వెళ్ళాలి. ఒకటి కుర్ని గ్రామ దేవత కొన్నమ్మ తల్లి, ఇంకొకటి అతిరి తల్లి అనమాట. ఫస్ట్ అయితే కుర్ని కొన్నమ్మ తల్లి గుడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు ప్రదక్షిణాలు చేసామన్నమాట. ఆ తర్వాత అమ్మవారికి దండ కూడా తీసుకెళ్ళాము. ఆ తర్వాత అక్కడ పాదాలు కడిగేసి అవన్నీ చేసి దండకం చేశారనమాట. దండకం అయిపోయిన తర్వాత ఇంకో గుడికి, అతిరితల అమ్మవారి గుడికి బయలుదేరిపోయాము. ఆ గుడి ఏమో ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అందుకని చెప్పేసి అమ్మవారి పాదాలు బయట చెట్ల దగ్గర పెట్టారనమాట. రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ఉంటాయి, అక్కడ పెట్టారనమాట. అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఒక్క పెడుతుందని చెప్పేసి చెరుగడ్డ దగ్గరికి వచ్చేసాము, కొద్దిగా గాలి వేస్తుందని చెప్పేసి. వీడియో చేస్తే పోజ్ ఇమ్మంటే ఆ పోజ్ ఇచ్చాను అనమాట. ఆ తర్వాత అమ్మమ్మ వచ్చిన ప్రతిసారి కూడా గారెలు చేస్తుంది. గారెలు మా అమ్మ బాగా చేస్తారనమాట. రోట్లో రుబ్బుతాం కాబట్టి టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇదంతా భోజనాలు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 o'clockకి కాంప్లెక్స్కి వచ్చేసాము బయలుదేరడానికి. బస్సెస్, ఆటోస్ ఏం లేకపోతే ఆఖరికి ఒక స్కూల్ బస్ ఎక్కి గార వరకు వచ్చేసాం అనమాట. అలా మెల్లిగా ఇంటికి వచ్చేసిన తర్వాతనేమో వీడియో అప్లోడ్ చేసేసాను ఈ వేళది. నైట్కి ఏమో నాన్న టిఫిన్ తెచ్చేసారు బయట నుంచి. మన పిడిగ్ ఎఫెక్ట్లో కొన్ని ఫ్యాన్స్ పోయాయి కదా, ఆ ఫ్యాన్స్ అన్ని రిపేర్ చేసి తీసుకొచ్చాము. అవి బిగించేసాం అనమాట నైట్. అతనికి పిలిపించేసి వాళ్ళు తెలిసి పడుకుని పోయాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.